హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుజన. వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్. ఇట్ మేక్స్ యూ హెల్తీ. ఇవాళ మన కిచెన్ లో తయారు చేసే రెసిపీ తుమ్మి ఆకు పప్పు. తుమ్మి ఆకు పప్పా? ఓకే. ఈ ఆకు వండితే కొంచెం చేదు అనిపిస్తుంది, అందువల్ల దానిని తినలేక వదిలేశాము. మళ్ళీ ఈవిడ గారు పిచ్చి పిచ్చి కూరలు అన్ని తయారు చేసి చూపిస్తుంది. ఈ పిచ్చి కూరలు తయారు చేసి వీడియోలు తీసి ఎడిటింగ్ చేసి యూట్యూబ్ లో పెట్టేదానికి ఈవిడకు పని లేకపోయినా ఆ వీడియో చూసి టైం వేస్ట్ చేసుకునేదానికి మాకు పని లేదా ఏమిటి అని అనుకుని ఈ వీడియోని స్కిప్ చేశారనుకోండి, మీకు ప్రకృతి మాత ప్రసాదించిన మీ బాడీలోని టాక్సిన్స్ ని అన్ని రిమూవ్ చేయడానికి లివర్ కి కావలసిన కెమికల్స్, ఎంజైమ్స్ ని అందించగల తుమ్మి ఆకుని మీరు మిస్ అయిపోయినట్టే. తెలంగాణ వాళ్ళు అయితే వినాయక చవితి రోజు కంపల్సరీ ఈ తుమ్మి ఆకును వండి విస్తరలో వేసి ఆ వినాయకునికి నివేదన చేస్తారు. కార్తీక మాసంలో మా ఇంట్లో నోముల రోజు అంటే కేదార వ్రతం చేసే రోజు కంపల్సరీ ఈ తుమ్మి ఆకు పప్పు చేసి విస్తరలో వేయాల్సిందే. ఈ తుమ్మి ఆకుని ఇంట్లోకి తేగానే ఆ ఆకు నుండి వచ్చే సువాసనకి పండుగ అప్పుడే వచ్చేసినట్టుంటుందండి. ఈ ఆకుని పొయ్యి మీద పెట్టి ఉడుకుతున్నప్పుడు అది విడుదల చేసే వాసనకి పండుగ మొత్తం మా ఇంట్లోనే ఉన్నట్టుంటుందండి. ఈ తుమ్మి ఆకు మిగతా రోజుల్లో ఎలా ఉన్నా కార్తీక మాసంలో మాత్రం దీనికి అద్భుతమైన రుచి వస్తుందండి. ట్రస్ట్ మీ. కావలసిన పదార్థాలు: తుమ్మాకు 150 గ్రాములు, పెసరపప్పు 150 గ్రాములు, పావుసేరు గ్లాసుతో 3/4 గ్లాసు. పెసరపప్పు బదులు కందిపప్పు కూడా వేసి చేసుకోవచ్చు, సూపర్ గా ఉంటుంది. పచ్చిమిర్చి 40 గ్రాములు, 9 లేక 10 కాయలు. టమోటా 100 గ్రాములు మీడియం సైజ్. ఉల్లిపాయ 50 గ్రాములు మీడియం సైజ్. వడిమి 1 టీ స్పూన్. తాలింపుకి మీకు వడిమి లేకపోతే ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినప్పప్పు అన్ని కలిపి 1/2 టీ స్పూన్ వేసుకుని అవి కొంచెం వేగాక ఉల్లిపాయ వేసుకుని అది కొంచెం వేగాక కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిర్చి 2, పాత చింతకాయ తొక్కు 1.5 టీ స్పూన్. తుమ్మి కూరని ఫ్రెష్ చింతకాయలు వేసుకుని చేసుకుంటే సూపర్ గా ఉంటుంది. ఎక్కువ ఆరోగ్యం కూడా. ఈ సీజన్ లో వచ్చే బ్యాక్టీరియాలు, డిసీజ్లను అరికట్టడానికి తుమ్మాకుతో కలిసి చింతకాయలు కూడా పోరాడి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. నాకు ఇప్పుడు చింతకాయలు దొరకలేదండి, అందువల్ల నా దగ్గర ఉప్పు, చింతకాయలు వేసి తొక్కి పెట్టిన పాత చింతకాయ తొక్కు ఉంది, దానిని వేసి చేస్తున్నాను. చింతపండు కూడా వేసి చేసుకోవచ్చు. చింతపండు అయితే మీడియం సైజు నిమ్మకాయ అంతా వేసుకోండి. మామిడికాయ కూడా వేసి చేసుకోవచ్చు. పసుపు 1/2 టీ స్పూన్. ఉప్పు తగినంత. వేరుశనగ నూనె 4 టేబుల్ స్పూన్లు. ముందుగా తుమ్మాకు మార్కెట్ నుంచి కానీ లేక రోడ్డు పక్కన కానీ లేక ఏదైనా ఖాళీ స్థలాల్లో ఈ చెట్లు మొలిచి ఉంటాయి. ఆ చెట్టుకి దండం పెట్టి నీ ఆకులను పువ్వులను కోసుకుంటున్నామమ్మా అని చెప్పి తుంచడం అయిపోయిన తరువాత మాకు ఆహారంగా నీ ఆకులను పువ్వులను ఇచ్చిన దానికి థ్యాంక్స్ అమ్మా అని చెప్పి ఇంటికి రావాలి. మేము ఉండేది బెంగుళూరులో కనుక ఈ సిటీలో దొరకవు కనుక కూరగాయల షాపు వాళ్లను అడగంగా ఎప్పుడైనా ఒకసారి తెచ్చి ఇస్తారు. అప్పుడు ఎక్కువ మొత్తంలో తీసుకుని దానిని శుభ్రంగా ఒలిచి ఆ రోజు కూరకి కావలసిన ఆకును ఉంచుకుని మిగిలిన ఆకును శుభ్రంగా కడిగి ఆరబెట్టిన గిన్నెలో వేసి మూత గట్టిగా పెట్టి ఫ్రిడ్జ్ లో కింద ఉన్న కూరగాయల ట్రే పైన పెట్టుకుంటాను. ఇది 3 లేక 4 రోజులు నిలువ ఉంటుంది. ఎప్పుడు కావాలో అప్పుడు తీసి రూమ్ టెంపరేచర్ కి వచ్చిన తర్వాత వండుకోవడమే. తుమ్మి ఆకు కొంచెం నూగుగా ఉంటుంది కనుక ఆ నూగులో మట్టి రేణువులు ఉండిపోయి కూర వండిన తరువాత కొంచెం ఇసుకగా అనిపిస్తుంది కనుక తుమ్మి కూరని ఎక్కువ నీళ్లు పోసి జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి పెసరపప్పు వేసి మీడియం మంట పెట్టి దోరగా వేయించి శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. తుమ్మి ఆకుని ఎంత వీలైతే అంత సన్నగా తరిగి పెట్టుకోవాలి. పెసరపప్పు సగం పైనే ఉడికిన తరువాత అందులో పచ్చిమిర్చి, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. పెసరపప్పు బాగా ఉడికిన తరువాత టమోటా, ఉల్లిపాయ, చింతకాయ తొక్కు, సన్నగా తరిగిన తుమ్మి ఆకు, పువ్వులు వేసి నీళ్లు చాలకపోతే నీళ్లు పోసి బాగా కలిపి చింతకాయ తొక్కులోని ఉప్పు సరిపోదు కనుక కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. తుమ్మి ఆకు, పప్పు రెండూ కలిసి బాగా ఉడికిన తరువాత స్టవ్ ఆపేసి
మెదుపుకోవాలి. బాగా మెదిపిన తర్వాత ఉప్పు సెట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి కాగాక ఒడిమి సన్నగా తుంచిన ఎండుమిర్చి వేసి వేగాక కరివేపాకు వేసి స్టవ్ ఆపేయాలి. ఒడిమి మాడకూడదు, మాడితే టేస్ట్ అంత బాగుండదు. అలాగని వేగకుండా కూడా ఉండకూడదు. కూరలో వేసి కలిపి కొంచెం గుబగుబా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేయాలి. అంతే. వర్షాకాలం చలికాలంలో వచ్చే వైరల్ బ్యాక్టీరియా జ్వరాలకు ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టగల తుమ్మాకు పప్పు రెడీ. ఈ కూరని అన్నంలో వేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది. ఈ మొక్కని తెలుగులో తుమ్మి చెట్టు అని, హిందీలో ఘూమా అని అంటారు. దీని శాస్త్రీయ నామం ల్యూకస్ ఆస్పెరా అంటారు. తుమ్మి పుష్పాలు శివునికి చాలా ప్రీతికరమైనవి అని చెబుతారు. కాబట్టి సంస్కృతంలో దీనిని ద్రోణ పుష్పి అంటారు. ఈ మొక్క కారం, చేదు రుచిని వేడి చేసే స్వభావం కలిగి ఉంటుంది. వేడి చేసే గుణం ఉండడం వలన అనేక వ్యాధులను, కఫ సమస్యలను తగ్గిస్తుంది. పక్షవాతం వచ్చిన వాళ్ళు తుమ్మి ఆకుతో వంటలు తయారు చేసుకుని తింటూ ఉంటే త్వరగా కోలుకుంటారు. తుమ్మిలో చిన్న తుమ్మి, పెద్ద తుమ్మి అని 2 రకాలు ఉంటాయి. రెండింటిలోనూ ఇంచుమించు ఔషధ గుణాలు ఒకేలా ఉంటాయి. కాబట్టి దేనిని అయినా వాడుకోవచ్చు. తుమ్మి చెట్టు ఒక కలుపు మొక్కలాగా చాలా విస్తారంగా ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది. దీని ఆకులు ఘాటైన సువాసన, నూగు కలిగి ఉంటాయి. ఒంట్లో ఉండే చెడ్డ నీరుని, ఒళ్ళు వాపులను, అనేక సమస్యలను తగ్గిస్తుంది. గజ్జి, దురద, తామర, పొలుసుల్లాగా చర్మం ఊడే సొరియాసిస్ వ్యాధికి, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు ఉన్న వారికి తుమ్మె ఆకు అద్భుతంగా పనిచేస్తుంది. ఎడిమ అంటే ఉబ్బు కామెర్లు, కాలేయ వ్యాధులు, కామెర్లు తగ్గుతాయి. జీర్ణ శక్తి పెరుగుతుంది. లివర్ యాక్టివేట్ అవుతుంది. తద్వారా ఈ వ్యాధుల నుండి త్వరగా కోలుకుంటారు. గొంతులో గరగర, గొంతులో కఫం చేరడం కంట్రోల్ అవుతుంది. శ్వాస ఫ్రీగా ఆడుతుంది. కొంతమందికి కడుపులో ఏలికపాములు చేరుతుంటాయి. తద్వారా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఏలికపాములు, పురుగులు విరోచనం ద్వారా బయటకు నెట్టేస్తుంది. ఈ మధ్య కాలంలో సంతానలేమి ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. ముఖ్యంగా మహిళల్లో. చాలా మంది మహిళలు బహిష్టు నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఇలా బహిష్టు నొప్పిలో, సంతాన రాహిత్యంలో తుమ్మి ఆకు చాలా అద్భుతంగా, అమోఘంగా పనిచేస్తుంది. తుమ్మి ఆకు వాడడం వల్ల బహిష్టు నొప్పులు కంట్రోల్ కి వచ్చి గర్భాశయం క్లీన్ అయ్యి మహిళల్లో సంతాన అవకాశాలు పెరుగుతాయి. ఒక విధంగా చెప్పాలంటే తుమ్మి చెట్టు వేరు మొదలు అన్ని భాగాలు మెడిసినల్ ప్రాపర్టీసే. తలనొప్పి, తలభారం, కళ్ళ పొరలు, ఇస్నోఫియా, తేలుకాటు, పాము కాటు, పురుగు కాటు అన్నింటికీ కూడా తుమ్మి చెట్టు మెడిసిన్ గా పనిచేస్తుంది. టాక్సిన్స్ నుండి, పాయిజన్స్ నుండి ఇమీడియట్ గా మనల్ని మనం కాపాడుకోవడానికి తుమ్మి చెట్టు అద్భుతంగా పనిచేస్తుంది. వర్షాకాలం, చలికాలంలో వచ్చే రోగాలకు విరుగుడుగా తుమ్మి ఆకును తినాలని పూర్వమే మన మహర్షులు తెలిపినారు. కానీ ఈ ఆధునిక కాలంలో ఈ ఆకును మనం పట్టించుకోవడమే మానేసినాము. ఫలితంగా పుట్టిన పిల్లల నుండి పెద్ద ముసలి వాళ్ల వరకు ఎన్నో శ్వాసకోశ వ్యాధులు, తద్వారా ఇంకెన్నో డిసీజులు వస్తున్నాయి. అవి తగ్గేదానికి మనం అందరము డాక్టర్ల వైపు బేలగా చూస్తూ మన శరీరాన్ని, మనం సంపాదించిన డబ్బుని వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళు ఇచ్చిన మందుల్ని వాడి వాటిని తగ్గించుకుంటున్నాము. ఆ మందులు మింగడం వలన ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి శరీరం నీరసమయ్యి కోలుకునేదానికి చాలా టైం పట్టి నలిగిపోతున్నాము. అలా కాకుండా ఒక్క క్షణం కూర్చుని మన పెద్దలు వర్షాకాలం, చలికాలంలో డిసీజ్లు రాకుండా ఏమి చేసేవారు, ఎలాంటి ఆహారం తీసుకునేవారు అని ఆలోచించండి. ఈ కాలంలో వాళ్ళు చాలా మంది మన పూర్వీకులు చెప్పిన ఆచారాలను, మన ట్రెడిషనల్ ఫుడ్ ని, మన భారతదేశంలో దొరికే సీజనల్ పండ్లను, కూరగాయలను వదిలేసి ఎక్కడో విదేశాల్లో దొరికే కూరగాయలు, పండ్లు, హైబ్రిడ్ కూరగాయలు, పండ్లను వాడుతున్నారు. దీనికి ఫలితం ఎన్నో అనారోగ్య సమస్యలు, డబ్బు ఖర్చు తప్పితే ఏమైనా ఉందా చెప్పండి? అదే మన భారతదేశ వాతావరణానికి తగ్గట్టు ఏ సీజన్ లో ఏవి పండుతాయో అది కూడా మన భారతదేశంలో కూడా ప్రతి దాన్ని జన్యు మార్పిడి చేసి ఏ సీజన్ లో అయినా దొరికేటట్టు మందులు వేసి ఎక్కువగా పండేటట్టు చేసి మనకు అమ్ముతున్నారు. ఇలాంటి జన్యు మార్పిడివి తినకూడదు. ఏ సీజన్ లో వచ్చే వాటిని ఆ సీజన్ లోనే తినాలి. అప్పుడే మన బాడీ
బాడీ కూడా ఆ సీజన్ కి తగ్గట్టు మార్పు చెంది ఉంటుంది కనుక వాటిలోని విటమిన్స్ ని మినరల్స్ ని అబ్జర్వ్ చేసుకోగలదు. ఉదాహరణకు మీరు జ్వరం వచ్చి డాక్టర్ దగ్గరకు వెళ్తే ఆ డాక్టరు ఇంకా దేనికో మందు ఇచ్చారనుకోండి, ఆ జ్వరం తగ్గుతుందా మీకు చెప్పండి? అలాగే ఏ సీజన్ కి తగ్గట్టు ఆ సీజన్ లో దొరికే వాటిని తింటేనే మనకు మంచిది. మన చుట్టూ ఉండే చాలా రకాల మొక్కలు చాలా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. కానీ మనం అవి ఔషధాలుగా ఎలా ఉపయోగపడతాయో మనం తెలుసుకోలేకపోతున్నాం. అలాంటి వాటిల్లో తుమ్మి చెట్టు ఒకటి. 2 చుక్కల రసాన్ని ముక్కులో వేసుకుంటే సైనసైటిస్ తగ్గుతుంది. వర్షాకాలంలో తుమ్మి కూరని ఎందుకు తింటారో తెలుసా అండి? వర్షాల వల్ల కొత్త నీరు వస్తుంది. ఋతు మార్పిడి వల్ల వాతావరణంలో చాలా మార్పులు జరిగి గాలిలో అనేక రకాల క్రిములు చేరి అనేక కొత్త రకమైన వ్యాధులు పుట్టుకొస్తాయి. గాలి, నీరు, ఆహారంలోని కాలుష్యాన్ని నివారించే శక్తి తుమ్మి చెట్టులో ఉంది. అందువలన వినాయక చవితి మొదలు వర్షాకాలం, చలికాలంలో ఈ ఆకుని ఆహారంగా తీసుకోవాలి. మన శరీరంలోకి క్రిములు వెళ్లి ఇన్ఫెక్షన్ కలిగించి రోగ నిరోధక శక్తికి ఆటంకం కలిగించినప్పుడు జ్వరం రావడం అనేది సాధారణంగా జరుగుతుంది. ఆ జ్వరం తగ్గడానికి మనం రకరకాల కెమికల్స్ తో కూడిన మందులను ఉపయోగిస్తాము. వెంటనే ఉపశమనం పొందడానికి న్యాచురల్ గా ప్రకృతి సహజంగా జ్వరం తగ్గడానికి ఏమైనా మందులు ఉన్నాయా అని ఆలోచిస్తే తుమ్మి పువ్వులు అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. తుమ్మి పువ్వుల్లో ఉండే ఆల్కలైడ్స్ ప్రధానంగా ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియాలు, జ్వరానికి కారణమయ్యే టైఫాయిడ్ జ్వరానికి కారణమయ్యే బ్యాక్టీరియా, కలరా, ఇంకొన్ని రకాల జ్వరాలు రావడానికి కారణమయ్యే బ్యాక్టీరియాలు చంపడానికి గల ఆల్కలైడ్స్ కూడా ఈ తుమ్మి పువ్వులలో ఉన్నాయి అని సైంటిఫిక్ గా కూడా నిరూపణ అయినది. జ్వరం వచ్చినప్పుడు సహజంగా ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఒళ్ళు నొప్పులను కంట్రోల్ చేయగలిగే ఆల్కలైడ్స్ కూడా ఈ తుమ్మి పువ్వులలో ఉంటాయి అని స్పష్టంగా కనిపెట్టినారు. వైరస్, బ్యాక్టీరియా, క్రిములు మన శరీరంలో చేరి ఏదైనా సమస్యను సృష్టించినప్పుడు దానిని ఎదుర్కోవడానికి తెల్ల రక్త కణాలు రంగంలోకి దిగి రకరకాల కెమికల్స్ ని విడుదల చేసి ఆ క్రిములను చంపే ప్రయత్నం చేస్తాయి. తెల్ల రక్త కణాలు విడుదల చేసే కెమికల్స్ ని, చనిపోయిన ఆ క్రిములని, మొత్తం వేస్ట్ ని క్లియర్ చేయడానికి లివర్ కి కావలసిన ఎంజైమ్స్ ని, కొన్ని కెమికల్స్ ని ఈ తుమ్మి పువ్వులు సప్లై చేసి బాడీలో ఉండే మొత్తం వేస్ట్ ని క్లియర్ చేసేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు కూరగా వండుకుని తినలేకపోయినా తుమ్మి ఆకులను కాని పువ్వులను కాని తెచ్చి కషాయం చేసుకుని తేనె కలుపుకుని త్రాగండి. జ్వరం నుండి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం పొందండి. ఫ్రెష్ తుమ్మి ఆకులను తెచ్చి నిప్పుల్లో వేసి కాల్చడం వలన వచ్చే పొగకి దోమలు చచ్చిపోతాయి లేక పారిపోయేలా చేస్తుంది. ఫ్రెండ్స్, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్ కి రండి. నేను చెప్పిన ప్రొసీజర్ యాజ్ టీజ్ గా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్ గా వస్తుంది. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.